బెలనైటిస్ అంటే ఏంటి? సో, బెలనైటిస్ అంటే ఎప్పుడైతే షుగర్ అటాక్ అయితే మగవారిలో ఉండే అంగం యొక్క ముందలున్న చర్మము థిక్ అయిపోతుంది. అంటే మందంగా తయారైపోతుంది. ఇట్లా మందంగా తయారు కావడం వల్ల ఒకప్పటి ఎలాస్టిసిటీ అంటే చర్మం యొక్క ఎలాస్టిసిటీ అనేది పోతది. అంటే అంతకుముందు చర్మం ఈజీగా వెనక్కి ముందలకొచ్చేది. బట్ ఎప్పుడైతే షుగర్ అటాక్ అయిన తర్వాత అక్కడ ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి అక్కడున్న చర్మం అంతా థిక్‌గా మందంగా తయారైపోతుంది. అంతేకాకుండా చూడ్డానికి ఒక పింకిష్ వైట్ కలర్‌లో షైనీగా కనిపిస్తూ ఉంటుంది. మనం వెన్నికి అనడానికి ట్రై చేస్తే గనక క్రాక్స్ ఫార్మ్ అయితుంటాయి. ఇట్లా క్రాక్స్ ఫార్మ్ కావడం వల్ల విపరీతమైన మంట, మూత్రం పోసినప్పుడు మంట, నొప్పి ఉంటుంది. క్లీన్ చేసుకోవడానికి రాదు. ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు ఆ చిట్లిపోవడం ఎక్కువైపోయి మళ్ళీ ఒక 10 డేస్ ఇంటర్‌కోర్స్‌కి అవాయిడ్ చేస్తే తప్ప ఆ చర్మం అనేది హీల్ అయ్యే కండిషన్స్ ఉంటాయన్నట్టు. అంతేకాకుండా మనకిదొక బెలనైటిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. మీరు ఏ మందులు వాడినా, వాడకపోయినా ఒక 10 డేస్‌లో అదంతకదే మళ్ళీ కంట్రోల్‌కొస్తుంది. బట్ ఎప్పుడైతే కంట్రోల్‌కొచ్చిన తర్వాత చూసుకుంటే గనక మీకు ఆ ఎలాస్టిసిటీ పోతుంది. ఎలాస్టిసిటీ పోయి అప్పడంత ఈజీగా మూవ్ కాకుండా టైట్‌గా మూవ్ అవుతుంది. దీనివలన పెయిన్‌ఫుల్ ఇంటర్‌కోర్స్ ఉంటుంది. ఇంటర్‌కోర్స్ చేశాక విపరీతమైన బర్నింగ్ పెయిన్ ఉంటుంది. మీరు క్లీన్ చేసుకోనికి రాదు కాబట్టి లోపలున్న జిగురు లాంటిదంతా స్మెగ్మా అంతా బయటికి రావడం జరుగుతుంది. దీనివల్ల స్లోగా ఏమవుతుంది అక్కడంతా తేమ ప్లస్ ఇచ్చింగ్ అక్కడ ఒక రకమైన ఫౌల్ స్మెల్ డెవలప్ అయితుందన్నట్టు. ఇట్లాంటి దాన్ని మనం బెలనైటిస్ అంటాం. దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే గనక అది బెలనోపాస్థైటిస్‌గా కన్వర్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇది 3-8% ఈవెన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వీటన్నిటికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే స్టేప్లర్ సర్కంసిషన్. మన హాస్పిటల్‌లో చేసే స్టేప్లర్ ఏదైతే ఉందో ఇప్పుడు నా చేతిలో ఉన్నది దీన్ని గోల్డ్ స్టేప్లర్ అంటారు. ఇది వెరీ ప్రీమియం స్టేప్లరు. ఇది త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ మన సెంటర్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఎందుకంటే దీనికి పేటెంట్ రైట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి దీనిలో వాడే సిలికాన్ రింగు కావచ్చు, ఈ డిజైన్ గాని లేకుంటే ఈ మధ్యలో ఉన్న విండో గాని ఇది కేవలం ఒక టీఆర్‌హెచ్ హాస్పిటల్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంటది. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఎంతటి థిక్ స్కిన్ అయినా గాని ఈ స్టేప్లర్ అనేది ఈజీగా కట్ చేయగలుగుతుంది. అండ్ ఈ విండోస్ ఏవైతే ఓపెన్ ప్లేస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ చర్మం మందంగా ఉండి ఎక్కువ స్కిన్ ఉందంటే విండో నుంచి బయటికొచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి స్ట్రక్ అవ్వడం గానీ, లేకుంటే బ్లీడ్ అవ్వడం గానీ, లేకపోతే నొప్పి గానీ ఇట్లాంటివి ఈ స్టేప్లర్‌తో ఉండవు. అంతేకాకుండా దీనిలో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ రబ్బర్‌లా ఉంటుంది. సేమ్ మన స్కిన్‌లా ఉంటుంది. దీనివల్ల తప్పిదారులు ఎప్పుడైనా మిడ్‌నైట్ ఎరెక్షన్స్ అయినా గానీ, ఆ స్టేప్లర్ పైనున్న రింగ్ ఏదైతే ఉందో సిలికాన్ రింగు అది ఎక్స్‌పాండ్ అవుతుంది. అట్లా ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల ఎటువంటి బ్లీడింగ్ అవకాశాలుండవు. ఎటువంటి వాపొచ్చే అవకాశాలుండవు. ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ స్టేప్లరు. దీంతో మనం జస్ట్ 5 మినిట్స్‌లో సర్జరీ కంప్లీట్ చేసుకొని వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ అయిపోయి, ఎటువంటి పథ్యం అవసరం లేదు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేకుండా మళ్ళీ వాళ్ళ పనులనేవి చేసుకోవచ్చు. జస్ట్ 10-15 డేస్‌లో మనకు ఆ పిన్స్ అనేవి ఊడిపోతాయి. ఈ పిన్స్ ఊడిపోయేంత వరకు కొంచెము ఎరెక్షన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి ఒక 2 వీక్స్ దాకా. అండ్ ఇంటర్‌కోర్స్ గాని, కలవడం గాని, మాస్టర్బేట్ చేయడం గాని ఇట్లాంటివి ఒక 1 మంత్ వరకు అవాయిడ్ చేయాలి. సో, ఎవరికైనా షుగర్ ఉంది అంటే గనక మీరు అంగం యొక్క ముందల చర్మాన్ని చెక్ జేసుకోండి. ఖచ్చితంగా బెలినైటిస్ వచ్చే అవకాశాలుంటాయి గాబట్టి, ఎప్పుడైతే డయాబెటిస్ ఉంది అని గనక మీరు డయాగ్నోస్ చేస్తే గనక ఇమ్మీడియేట్‌గా స్కిన్ తీయించుకోవడం వల్ల ఇట్లాంటి కాంప్లికేషన్స్‌కి మనం దూరంగా ఉండొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలా మందికి షుగర్ ఉందా లేదా అనేది మనకు ఐడియా ఉండదు. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా రొటీన్ టెస్టులు చేసినప్పుడు బయటపడుతుంది. కొంతమంది ఆ రొటీన్ టెస్ట్‌లు కూడా చేయించుకోరు. బట్ ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి. ఆ సింప్టమ్స్ ఉన్నాయంటే మీరు ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్న సెంటర్‌లో షుగర్ పరీక్ష చేయించుకోండి. తప్పకుండా మీకు షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ స్కిన్ ఆ రకంగా చేంజెస్ అవ్వడము ఇదంతా బెలినటిస్ ఫీచర్స్ కాబట్టి బెలినటిస్ అనేది 90% డయాబెటిస్‌లో ఉంటుంది కాబట్టి మీరు ప్రైమరీగా డయాబెటిస్ చెక్ చేసుకోండి. ఒకవేళ షుగర్ ఉంది అంటే గనక షుగర్‌కి సంబంధించిన మందులు వాడుకుంటూ ఈ సర్జరీకి చేయించుకుంటే గనక రేపు అది బెలినైటిస్ కాస్త బెలినోపాస్థైటిస్‌గా కన్వర్ట్ కావడం గాని, క్యాన్సర్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. థాంక్ యూ వెరీ మచ్.